తల్లిదండ్రులు వద్దని వారించినా ప్రేమించిన వాడినే ఆమె పెళ్లి చేసుకుంది. ఎన్నెన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించింది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా 2 కూతుళ్ళు పుట్టారు. అప్పుడు అతనిలో నిజం బయటపడింది. ఏ లక్షణాలైతే ఉండకూడదని అనుకుందో అవన్నీ కట్టుకున్న భర్తలో ఉన్నాయని తెలిసి కుంగిపోయింది. అయితే 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని తాను పడిన కష్టాలను లేఖలో ఆత్మహత్యకు ముందు వివరించింది. ఆ సూసైడ్ లెటరే అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం చోటు చేసుకుంది. భర్త ఆదరణ లేక, ఆర్థిక ఇబ్బందులకు వేగలేక 2 బిడ్డలతో కలిసి ఓ తల్లి ప్రాణాలు తీసుకుంది. కృష్ణానగర్లో నివాసం ఉంటున్న పద్మ అనే మహిళ 2 చిన్నారులతో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవటం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. పుత్తూరు మండలంలో నెషనూరుకు చెందిన పద్మ తోరూరుకు చెందిన శివశంకర్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఏ పని చేయకుండా జులాయిగా తిరిగే శివతో పెళ్లికి పద్మ తల్లిదండ్రులు అంగీకరించకపోయినా వారిని ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2 కుమార్తెలున్నారు. వీరిద్దరూ పుత్తూరులో ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అయితే శివశంకర్కు ఏ ఉద్యోగం లేదు, నయా పైసా సంపాదించేవాడు కాదు. పిల్లల స్కూల్ ఫీజులకు, ఇంటి ఖర్చులకు కూడా పద్మ అనేక ఇబ్బందులు పడింది. తెలిసిన చోటల్లా అప్పులు చేసింది. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన శివశంకర్కు ఫోన్ చేసిన పద్మ డ్వాక్రా డబ్బుల గురించి అడిగింది. చెల్లించలేదని శివ చెప్పటంతో మనస్తాపం చెందిన పద్మ పిల్లలకు ఉరేసి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన ఆవేదనంతా లేఖలో రాసింది పద్మ. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నందుకు తాను తన 2 పిల్లలు పడుతున్న కష్టాన్ని వివరించింది. తానెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నది సూసైడ్ లెటర్లో పూసగుచ్చినట్లుగా వివరించింది. పద్మ ఏం రాసింది, ఆమె ఆవేదన ఏంటో ఇప్పుడోసారి విందాం. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకి ఉండకూడదు అనుకుంటుందో అలాంటివన్నీ నా భర్తకు ఉన్నాయన్నది నేను కలలో కూడా అనుకోలేదు. శివశంకర్, నిన్ను చేసుకున్న పాపానికి నేనెంత కష్టపడాలో అంతా అనుభవించాను. నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. ఏంటి, నేనెప్పుడు డబ్బు డబ్బు అంటానా? కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చేసుకో. నాకు నిన్ను భరించే ఓపిక లేదు. ఊరంతా అప్పులు, లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేను అంటే నేనేం చెయ్యాలి? నువ్వు పనికి వెళ్ళకపోయినా, ఎవరితో తిరిగినా అడగడానికి భార్య లేదు. ఇక హ్యాపీగా ఉండు. నన్ను చేసుకొని నువ్వు కష్టపడుతున్నావా? ఇంక నేను లేను, హ్యాపీగా బతుకు. భార్య పిల్లల్ని పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు. ఈసారి లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో. నాలాగా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. ఇంకొక జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని పుట్టింటి వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. అన్నా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేకుండా కాదు, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేక, నువ్వు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేక. 8 సంవత్సరాలు అవుతోంది నీ నోటి నుంచి పాప అని విని. చివరిసారిగా నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇంకా చూడాలనుకున్నా మేముండము. నీ నోటితోటి పాప అని ఒక్కసారి పిలువు చాలు. ప్లీజ్ అన్నా, సారీ నా అన్న, నన్ను క్షమించండి. ఇట్లు వి పద్మ. పద్మ రాసిన సూసైడ్ లెటర్ ప్రతి ఒక్కరి గుండెను బరువెక్కిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అనుభవించిన కష్టాలను, సొంత అన్నయ్య నుంచి కోల్పోయిన అనురాగాన్ని అక్షర రూపంలో వివరించిన తీరు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. మధ్యతరగతి కుటుంబం కావటంతో పెరుగుతున్న ఖర్చులు, అప్పుల భారం పద్మను మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.